చందమామ అంటే అందరికీ చాలా ఇష్టం కదా. చిన్నతనం నుండి ప్రతి ఒక్కరూ చందమామ రావే, జాబిల్లి తేవే అంటూ ఉంటారు. చందమామపై ఎలా ఉంటుందో అని సందేహం అందరిలో ఉంటుంది. ఇప్పుడు అనేక పరిశోధనలు కూడా జరుగుతూ ఉంటాయి. వందల సంవత్సరాల నుంచి శాస్త్రవేత్తలు చంద్రుడి గురించి అనేక కొత్త విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇక భారత్ చంద్రయాన్ 3 ద్వారా చంద్రుడి దగ్గరికి వెళ్లిన తర్వాత అందరికీ మరింత ఆసక్తి పెరిగింది. ఇలా చంద్రుడిపై ఎలా ఉంటుంది అని ఆసక్తి ఉన్న ప్రజలకు విశాఖపట్నంలోని స్టార్ డస్ట్ నిర్వాహకులు సరికొత్త కార్యక్రమం అయితే చేస్తున్నారు. చంద్రుడి దగ్గర నుంచి చూడాలంటే విశాఖపట్నం ఆర్కే బీచ్ కి రావాల్సిందే. స్టార్ డస్ట్ నిర్వాహకులు స్థానికులు పర్యాటకులు ఎడ్యుకేషన్ మరియు అవేర్నెస్ కోసం మైక్రోస్కోప్ అయితే ఏర్పాటు చేశారు. ఈ మైక్రోస్కోప్ లో చూస్తే చంద్రుడు పై క్రేటర్స్ కళ్ల ముందు ఉన్నట్లు కనిపిస్తాయి. చంద్రుడి కదలికలు కూడా ఈ మైక్రోస్కోప్ లో చాలా బాగా కనిపిస్తాయి. ఇలా చూసేందుకు నిర్వాహకులు 50 రూపాయల టికెట్ కూడా పెట్టడం జరిగింది. ఇక చంద్రుడి దగ్గరగా చూస్తే ఎలా ఉంటుందో చూపించాలనే ఉద్దేశంతోనే ఇది ఏర్పాటు చేశామంటూ నిర్వాహకులు బాబీ చెప్తున్నారు. చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. క్రేటర్స్ బాగా కనిపించాయి. ఇలాంటిది ఫిక్స్డ్ గా వైజాగ్ ఇలా పెట్టడం ఫస్ట్ టైం కదా. ఇది ఒకటి డెవలప్ చేసి బాగా పెడితే మంచి అట్రాక్టివ్ థింగ్ గా బాగుంటుంది అన్నమాట. మిగతా ఆస్ట్రేలియాస్ ఏమైనా ఈవెంట్స్ అవి చూపించడం అలాంటిది పర్మనెంట్ గా సెటప్ చేస్తే బాగా వర్కౌట్ అవుతుంది. చాలా బాగుంది. మూన్ క్లియర్ గా కనిపిస్తుంది, మూమెంట్ కనిపించింది. బ్రేజింగ్ అనేది మనం రియల్ గా మన ఓన్ ఐస్ తో చూడలేము. దానిలో చూస్తే రియల్ గా చూసినట్టే ఉంది, దగ్గరగా చూసినట్టే ఉంది. వెరీ థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యాను. ఇదే ఫస్ట్ టైం. నా పేరు బాబీ అండి. నేను స్టార్ డస్ట్ ఆస్ట్రానమీ క్లబ్ నుంచి వస్తున్నాను. నా పేరు బాబీ అండి. నేను స్టార్ డస్ట్ ఆస్ట్రానమీ క్లబ్ నుంచి వస్తున్నాను. మాది మెయిన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి హైదరాబాద్ అండి. మేము ఏంటంటే స్టార్ గేజింగ్ ఈవెంట్స్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు వైజాగ్లో కూడా అందరికీ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్గా పెడదామని చెప్పి ఇక్కడ వైజాగ్లో ఆర్కే బీచ్ దగ్గర పెట్టాము. ఒక టెలిస్కోప్ పెట్టాము. దాని నుంచి మూన్ చూపిస్తున్నామండి. మూన్ వచ్చేసి మనకి 384,000 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అదంతా దాన్ని క్లియర్గా దాని సర్ఫేస్ మొత్తం చూడగలుగుతాం. దాని మీద ఉన్న క్రియేటర్స్ కానీ దాని మీద ఉన్న ఏదైతే సర్ఫేస్ ఏదైతే ఉందో అదంతా క్లియర్గా చూడగలుగుతాం. అది ఇప్పుడు మళ్ళీ ఒక 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ అది కాకుండా స్కై క్లియర్గా ఉంటే, వెదర్ క్లియర్గా ఉన్నప్పుడు జూపిటర్ అండ్ మార్స్ కూడా చూపించే అవకాశం ఉంది. పబ్లిక్ రెస్పాన్స్ బాగానే ఉంది. ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బాగానే వచ్చి చూస్తున్నారు. అమౌంట్ గురించి కూడా ఏం పట్టించుకోకుండా చూస్తున్నారు. అదే. మై నేమ్ అజీమ్ ఖాన్. వైజాగ్ బీచ్ రోడ్ లో ఈ మూన్ చూసానికి పెట్టేది కదా, చూడడానికి అయితే బాగుంది. మన దగ్గర నుంచి టోటల్ 3,84,000 జూమింగ్ లో మనకి కనబడుతుంది. మూన్ మనకి దగ్గర నుంచి చూడడం కాబట్టి ఎలా ఉందో దాన్ని మనం చూడగలుగుతాం. ఎట్లాగంటే నార్మల్ మనకి దగ్గర నుంచి చూడడం కాబట్టి రైట్ రౌండ్ అంతా డాట్స్ లాగా కనబడుతుంది. దాని మీద మనకి లైట్ మూమెంట్ అయితే ఉంది. హ్యాపీ. Okay.